హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హృదయాస్ కిచెన్. ఈరోజు నేను ఇంట్లోనే గ్రిల్ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. దానికోసం పెద్ద సైజువి చికెన్ ముక్కలు నేను 3 ముక్కలు తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కొని వాటికి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లోపలికి మసాలా వెళ్ళేలాగా కాట్లు పెట్టుకుంటే లోపల గూడా చప్పగా లేకుండా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. అట్లానే కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా గూడా వేసేసుకోవాలి. అందులోనే గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కసూరి మేతి, ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పిండుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోండి. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ముక్కలకి మసాలా అంతా పట్టించుకుంటాను. ముక్కలకి మొత్తం మసాలా పట్టేలాగా బాగా మసాలా కలుపుకోవాలి. మనం పెట్టుకున్న ఘాట్లకు కూడా మసాలా వెళ్ళేలాగా లోపలికి మసాలా పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకి టైం ఉంటే ఇదంతా ఒకసారి కలుపుకొని మనం నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ముక్కలు సాఫ్ట్‌గా వస్తాయి. టైం లేకపోతే ఒక 2 గంటలైనా ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. మనం ముందుగా ముక్కల్ని ఉడకబెట్టుకోవట్లేదు. అలానే డీప్ ఫ్రై కూడా చేసుకోవట్లేదు కాబట్టి ఒక 2 గంటలైనా బాగా నానితే లోపల వరకు వేగుతాయి. మసాలా అంతా కలపడం అయిపోయింది. నేనివి నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. పొద్దున్న ఫ్రై చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి నేను బయట పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. మీ దగ్గర గ్రిల్ పాన్ ఉంటే గ్రిల్ పాన్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ముక్కలకి బాగా మసాలా కలుపుకోవాలి. నూనె వేడైన తర్వాత ఈ ముక్కల్ని నూనెలో పెట్టేసుకోవాలి. వేగడానికి ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను 2 ముక్కలు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. చిన్న మంట మీద మూత పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది. అందుకని నేను వేరే ప్యాన్‌లో ఇంకొక ముక్కను గూడా ఫ్రై చేసుకుంటున్నాను. 3 ఒకటేసారి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు గ్రీన్ చట్నీ చేసుకోవడానికి కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్‌లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని, అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకొని, అందులోనే చాట్ మసాలా వేసుకోవాలి కొద్దిగా. కొంచెం జీరా పౌడర్ గూడా వేసుకొని, సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళొకసారి ముక్కల్ని టర్న్ జేసుకోవాలి. ఇలానే అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నా ముక్కలు ఎంతవరకు ఏగాయో చూస్తాను. మళ్ళొకసారి వాటిని టర్న్ జేసుకోవాలి. పచ్చిగా ఉన్న వైపు కిందికి పెట్టుకుంటూ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా చూస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలు చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి.
ఇవన్నీ ఒక బౌల్‌లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పిండుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సలాడ్ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ముక్కలు గూడా ఫ్రై అయిపోయాయి. లోపలంతా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ముక్కంతా బాగా ఉడికి మసాలా పట్టి చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది గదా! దాన్ని గూడా నేను లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి బావుంటుంది. లేదంటే మనం చికెన్‌తో పాటు నంజుకొని గూడా తినొచ్చు. గ్రీన్ చట్నీ, సలాడు, ఈ గ్రేవీ, చికెన్ పీసెస్ అన్నీ కలిపి తింటే చాలా బావుంటుందండి. మీరొకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ చికెన్‌ని సర్వ్ చేసుకుంటాను. సలాడ్, గ్రీన్ చట్నీ అలానే నా మసాలా పేస్ట్‌తో సర్వ్ చేసుకుంటాను. చికెన్ ముక్క మస్తు మెత్తగా ఉడికిందమ్మా. సరే కానీ ఆ మైనస్ తీసుకురా. ముక్క, ఆనియన్, క్యారెట్, ఈ చట్నీ కాంబినేషన్ అదిరిపోయింది మమ్మీ అసలు. భలే ఉందమ్మా. అదిరిపోయింది అంతే.